హాయ్ సార్. హాయ్ ఝాన్సీ, కూర్చో. పర్లేదు సార్, ఫైనలిస్ట్ వచ్చింది కదా, అందులో నా పేరు పక్కా ఉండే ఉంటుంది కదా. ప్లేస్మెంట్ ఎక్కడేశారు? ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేయడం నా డ్రీమ్ సార్. ఝాన్సీ, టాపర్ లిస్ట్లో నీ పేరు ఉండొచ్చు కానీ ఫైనల్ లిస్ట్లో నీ పేరు ఉండకపోవచ్చు. అదేంటి సార్? నేను నా టాలెంట్నే నమ్ముకున్నాను. జాబ్ చేయాలంటే టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు ఝాన్సీ. ఆల్రెడీ నీ జాబ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది రిజర్వేషన్లో. ఏం చేస్తున్నావు ఝాన్సీ? నేను ఇన్ని రోజులు నా టాలెంట్నే నమ్ముకున్నాను, ఇప్పుడు దానికే వాల్యూ లేదు. నా టాలెంట్ ఏంటో నేను చూపిస్తాను. అక్క 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 నేను కూడా మీ వెనకతలు రావచ్చా? ఎవరు నువ్వు? నేను కూడా మీలాగే కోచింగ్ తీసుకొని పెద్ద ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను, కానీ రిజర్వేషన్లు ఎక్కడ జాబ్ పోద్దని భయం వేసింది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీరే నా టార్చ్ బేరర్ అని ఫిక్స్ అయిపోయాను. అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? మీరేం చెప్తే చేద్దాం సిద్ధమైపోయాను. మీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. సరే, ఇక నీ ఫ్యూచర్ నా చేతుల్లో ఉంది. అవునాక, ఇప్పుడు ఎందుకు మనం ఏం చేస్తాం? ఈ సిబిఐ వాళ్ళు మనకు జాబ్ ఇవ్వలేదు కదా, మనమే మన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టి మన సత్తా ఏంటో చూపిద్దాం. అంటే ఇప్పుడు మనం సీక్రెట్ స్పైసా? మరి మన కంపెనీకో నేమ్ ఉంటే బాగుంటుంది కదక్క. జాన్స్ బాండ్. పాన్స్ పౌడరా? అదేటక్క పాన్స్ పౌడర్ క్యాటల్ చేసినట్టు. రేయ్, జాన్స్ బాండ్ 007. జొన్నపోతులు అమ్ముకున్న దానిలా ఉంది. రేయ్, అబ్బాయిలైతే జేమ్స్ బాండ్ అని పెట్టుకుంటారు కదా, మరి నేను అమ్మాయిని, నా పేరు ఝాన్సీ కాబట్టి జాన్స్ బాండ్ 007. మరి ఈ 007కి అర్థమేటక్క? అంటే అది నాకు 7 లవ్ స్టోరీలు ఉన్నాయి కదా. దండవాక, ఆ దరిద్రపు కథలు వద్దు కానీ మన కథలోకి వెళ్ళిపోదాం. ఫాలో మీ. కల్చడు బాగుంది. అవును, ఎందుకే నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. ఓ పాసా? లేదు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. ఏమేం తమ్ముడు? తమ్ముడు కల్చడు తీ. నువ్వేదో మెరిట్ అనుకున్నాను. అవును, మరి అగ్రేషన్ సర్టిఫికెట్లు? అదా ఇన్స్టిట్యూట్ పాంప్లెట్లు తమ్ముడు. తమ్ముడు అనొద్దు. శాస్త్రి, కాల్ మీ శాస్త్రి. ఓకే శాస్త్రి, ఫాలో మీ. మా అమ్మమ్మ అప్పుడు చెప్తూనే ఉంది, పుస్తకాలు పట్టుకుని ఆడదాన్ని నమ్మద్దు అని. ఇక్కడికి వస్తాను. అలాగే లోపలికి రా శాస్త్రి. లోపలికి రా. ఇప్పుడు రైట్ రా. రైట్ కాదు, లెఫ్ట్ రా. వస్తున్నా. లైన్లో ఉండి ఒకసారి. అమ్మా, ఎక్కడ ఉంది ఇది? అలాగే వచ్చా. ఉండు, లైట్స్ ఆన్ చేస్తాను. ఎక్కడాకా? ఏది? శాస్త్రి, ఇక్కడ ఉన్నావా? అమ్మా, అమ్మా, ఎక్కడికి ఎందుకు వచ్చామాక? సెకండ్ హ్యాండ్ లో మన ఆఫీస్ చైర్లు కొనడానికి వచ్చామా? ఇదే మన ఆఫీస్ శాస్త్రి. ఇది మన ఆఫీసా? ఇది మన ఆఫీస్ లో లేదు. ఎలకలకి చుంచి ఎలకలకి ఆఫీస్ లో ఉంది. అయినా ఇది ఆఫీస్ అయితే క్లయింట్లు వస్తారో చెప్పు? వస్తారులే శాస్త్రి. మాట్లాడుకో. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడ ఆఫీస్ ఎలాగో ఖాళీగా ఉందంట, కావాలంటే మనం వాడుకోవచ్చు. సరే, డన్. లొకేషన్ షిఫ్ట్. అక్క, ఎలాగుంది మన కొత్త ఆఫీస్? రిచ్ గా ఉందిరా. నీకు మంచి రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు శాస్త్రి. సర్లే కానీ నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్ళేదని టిఫిన్ తీసుకురా. అక్క, నేను నీ వరకు మాత్రమే అసిస్టెంట్ని, నీకు కాదు. శాస్త్రి, ఈ అక్క కోసం మాత్రం చేయలేవా? ఆల్రౌండర్ శాస్త్రి నువ్వు. సర్లే, డబ్బులు డబ్బులు అది కూడా నాకే బొక్క.
ఈ అక్క కోసం రాఖీ కట్టిన మా అక్కకి ఏ రోజు ఏం కొనలేదు. అక్క అంటే అక్క. సర్లే వెళ్ళి తీసుకొస్తాను. ఇది నా జీవితం టార్చ్ బ్యారర్లా లేదు, నేనే దీని జీవితాన్ని టార్చ్ బ్యారర్లా ఉన్నాను. టార్చ్ బ్యారర్ టార్చర్ పెట్టేలా ఉంది. ఈ చదివేదేదో చిన్నప్పుడే చదువుంటే ఈ పాటి కలెక్టరు, బిల్ కలెక్టరు, లాయరు, మూస్త్రి. ఇంతకీ ఏం చేస్తున్నావు? మనం డిటెక్టివ్స్ కదరా, ఇలా పుస్తకాలు గ్రంథాలు చదివితే మనకే మంచిది. అవునా? ఏంటి పుస్తకాలను చదివేస్తే ఇప్పుడు ఎలాంటి కేసులు సాల్వ్ చేసేస్తావా? అంతే కదరా, మనం ఎన్ని పుస్తకాలు చదివితే ఎన్ని గ్రంథాలు చదివితే ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా అలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అలా అయితే నాకు మంచి గ్రంథం చెప్పాక నేను చదివేస్తాను. గ్రంథాలంటే కష్టం కానీ మొత్తం 9 గ్రంథాలు ఉంటాయిరా. అందులో ఏ ఒక్క గ్రంథం దొరికినా మన జీవితాలే బాగుపడిపోతాయి శాస్త్రి. అక్క జీవితం బాగుపడుతుందంటే ఒక గ్రంథం ఏంటి, మొత్తం 9 గ్రంథాలు తెచ్చేస్తాను. ఎక్కడున్నాయి చెప్పు. రేయ్ మనకంత సీన్ లేదులే కానీ ఆ 9 గ్రంథాలు తేజ సజ్జా ఎత్తుకెళ్ళిపోయాడు. ఆయన హీరో కదా, ఆయనకి 9 గ్రంథాలతో పనేటి. మరి ఆ 9 గ్రంథాలతో మిరాయి మూవీ చేశాడు, నువ్వు చూడలేదా? సర్లే కానీ ఎందుకు 9 గ్రంథాలు ఏముందేటి? ఏముందో తెలుసుకోవాలి అంటే నువ్వు అర్జెంట్ గా మిరాయి మూవీ చూడాల్సిందే. అవునా? మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మిరాయి సినిమా చూసి ఆ 9 గ్రంథాలతో ఏం చేస్తారో తెలుసుకోండి. నువ్వు పద పద పద. రెండోసారా? టికెట్లు నువ్వు పెట్టుకుంటావా? పద. హలో హలో సుబ్బారావు గారా? అవునమ్మా. మీ ఇంట్లో దొంగలు పడ్డారా? పడితే చెప్పండి బాబు, కేసు సాల్వ్ చేసేస్తాం. మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా ఉందా? పెట్టి అయితే. హలో రామ్లాలా, నీది కూతురు ఎవరితోనో తిరుగుతుంది, డౌట్ ఉంది, నాకు కేసు ఇవ్వు, నీది సాల్వ్ చేస్తుంది. మాది బేటీకి పెళ్లి అయిపోయింది. పెళ్ళైపోయిందా? నీది అల్లుడు ఎవరితోనో రంకు పెట్టుకుంది, నాకు కేసు ఇవ్వండి. పెళ్లి అయ్యి 3 రోజులు కూడా కాలేదు. ఎవడ్రా నువ్వు? అడ్రస్ పెట్టు. రాంగ్ నెంబర్. యా ఐ విల్ నెగోషియేట్ విత్ యువర్ వైఫ్. ప్లీజ్ గివ్ డివోర్స్. డివోర్స్ మీ, యూ గివ్ డివోర్స్. డివోర్స్ మ్యాటర్, కేస్ మ్యాటర్. ఓకే. ఎన్ఆర్ఐ క్లయింట్లు మనకొద్దు, తిడతారు బాగా. కనీసం రీఛార్జ్ క్లయింట్ దొరికినా బాగుంది. ఈ తెంగర్తో ఏం చేస్తుంది? నేను బయట ఎంత కష్టపడుతుంటే నువ్వు లోపల రీల్స్ చూస్తున్నావా? శాస్త్రి అచ్చుడు. హలో అక్క, ఏదైనా కేసులుంటే చెప్పక్క. మీ పక్కింటి ఆంటీతో ఏదైనా గొడవైనా ఏదైనా ఉంటే చెప్పక్క. బాబాయ్ గారు, మీకు పిన్నితో ఏమైనా గొడవలున్నాయా? లవ్వా? నీ మొక్కడికి లవ్వేంట్రా? ఓహో, ఐఎమ్ అవుట్ సైడ్ బెగ్గింగ్, యువర్ ఇన్సైడ్ బెగ్గింగా? శాస్త్రి ఇంగ్లీష్ లో మూస్త్రి, తెలుగులో మాట్లాడుత్రి. క్లయింట్లు ఎదుగు. ఇంకెక్కడ కాదు కదా, బయటికి వెళ్ళాల్సిందే. ఒక్క క్లయింట్ దొరికినా బాగుంది. శాస్త్రి ఈ ఇల్లు చూసావా? కొంపదీసా ఇంటికి కన్నలేద్దాం అనుకుంటున్నావా? శాస్త్రి మూస్త్రి. ఆ ఇల్లు చూస్తే ఏం మాయ చేసావు సినిమాలో ఇల్లులా ఉంది కదా? అలా ఉందా? అయితే ఒక పని చేద్దాం. నువ్వు అక్కడ గేట్ దగ్గర నాగ చైతన్యాల నుంచో, నేనేమో సమంతాల అలా నడుచుకుంటూ వస్తాను. ఒక రీల్ చేద్దాం. వస్తే జనపోతలదన్నా, రియల్ లైఫ్ లోంచి రియల్ లైఫ్ లోకి రావే. శాస్త్రి మూస్త్రి అయినా రీల్ అలకిరాని ఫ్యాన్స్ చూసారనుకో, నన్ను 6 అడుగులు గోతులో పాతేస్తారు. బా శాస్త్రి ఏం కాదులే శాస్త్రి. ఏం కాపాడు అంటే మధ్యాహ్నం భోజనం డబ్బులు కూడా లేవు, ఆకలేస్తుంది. త్వరగా వెళ్ళి క్లయింట్ ని ఎత్తుక్కుందాం. శాస్త్రి డోంట్ వరీ, ఇది గణేష్ చతుర్థి టైం, నిమజ్జనాలు అవుతున్నాయి. పక్క గల్లీలో అన్నదానం చేస్తున్నారు కదా, ఫస్ట్ వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి అప్పుడు క్లయింట్ ని వెతుక్కుందాం. ఫాలో మీ. ఇది జాన్స్ కాదు, జొన్నపోతులదే. ఆకలేస్తుంది. బగారా రైస్ బాగుంది కదా? క్లయింట్ సార్ చెప్పండి. మీ ఆవిడ ఎవరితో తిరుగుతుందని అనుమానంగా ఉందా? అంటే మేము స్పైస్. పోరా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్లి కానప్పుడు ఎందుకు కొట్టాడు? వెళ్దామా? ఇక్కడే లొకేషన్ లో ఉన్నాను. వాసిపోయి వాచ్మెన్ కూడా లేడు. రోజంతా దెబ్బలు తింటూనే ఉంటావా? చూస్తున్నాను సార్.
అక్క ఈరోజు ఎలాగైనా డీటెయిల్స్ తెలుసుకుంటాను. జాన్స్ బాండ్ 007 గారు నెక్స్ట్ వచ్చే క్లయింట్ని మీరే డీల్ చేయండి. చూస్తున్నాను సార్. అదే క్లయింట్ పక్కా తెలుసుకుంటాను సార్ ఈరోజు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం సార్, చెప్పండి. మీ మీద ఎవరన్నా మర్డర్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరెవరన్నా మర్డర్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఎవరన్నా దొంగతనం చేశారా? ఓహో, డబ్బులు తీసుకుని క్రైమ్ చేసే బ్యాచా మీరు? హా? ఏదో క్రైమ్ చేయడానికి లైసెన్స్ ఉన్నట్టు అంత క్లారిటీగా అడుగుతున్నారు. లేదు సార్, మేము ప్రైవేట్ డిటెక్టివ్. Yes. నా పేరు జాన్స్ బాండ్ 007. ఇతను నా అసిస్టెంట్ శాస్త్రి. 008 నాకు ఇంకా నెంబర్ లేదు సార్. మేము ఇలా చిన్న చిన్న కేసులన్నీ సాల్వ్ చేస్తూ ఉంటామండి. సరే, నేను ఈ పక్క స్టేషన్లో పని చేస్తాను. రైల్వే స్టేషనా సార్? రేయ్, పోలీస్ స్టేషన్లో. ఓహో, మా స్టేషన్లో పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తే నాకు 30% ఇస్తారు. మీరు కూడా నాకు హెల్ప్ చేశారనుకోండి, మీకు 10% ఇచ్చేసి నేను 20% తీసుకుంటా. 10%? ఈ డీల్ మాకొద్దు. తెల్లారి నుంచి టిఫిన్ అడుక్కొని తిన్నాను, మధ్యాహ్నం ఎక్కడ అన్నదానంలో తిన్నాను, రాత్రికైనా భోజనం నీటికి బిర్యానీ తిందాం అక్క. డీలోకి ఇది అవ్వదు కానీ సార్ మాకు ఈ డీలోకే శాస్త్రి, డీలోకి చేయాల్సింది నేను. మాకి డీల్ ఓకే సార్. పక్కానా? పక్కా సార్. కలిసి పని చేద్దాం. సార్ అడ్వాన్స్ 100 రూపాయలు ఇస్తే బావచ్చలే బిర్యానీ. చెప్పేది జాగ్రత్తగా వినండి. ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి వాలంటీర్స్ని హైర్ చేసుకున్నట్టే పెండింగ్లో ఉన్న కేసులు సాల్వ్ చేయడానికి ప్రైవేట్ డిటెక్టివ్స్ని హైర్ చేసుకుంటారు. ఆ కేసులు అవే. ఫైల్ ఒకటేనా? డబ్బులు ఎవరా? శాస్త్రి, మూస్త్రి. మీ ఫస్ట్ కేసు ఏంటంటే, ఇంకా మీకేం ప్రాబ్లం లేదండి, మీ కేసు గురించి నేను చూసుకుంటాను కదా. అదే మేం చూసుకుంటాం కదా. ఇక మొదలెడదామా?